అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేత్రమ్మ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ వెయిట్ తగ్గారా? వెయిట్ తగ్గాలనుకుంటున్నారా? నా వెయిట్ లాస్ జర్నీ ఎట్లా జరిగింది, అసలు ఎట్లా వెయిట్ తగ్గినా, అసలు వెయిట్ ఎంత గెయిన్ అయినా, అసలు అన్నీ చెప్తా అండి. మరి ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నాం అంటే, చాలా మంది మనలో వెయిట్ తగ్గాలనుకుంటున్నారండి. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు ఏంటి అన్నీ మీకు చెప్తా అండి. ఎందుకంటే మనం ఒక పట్టుదలతో చేయాలండి. నాది ఎట్లా ఉండే చెప్తా అండి. అసలు 13 kgs ఎట్లా తగ్గినా అనేది చెప్తాను. ఈ జనవరిలోనే 24th అనుకుంటా మా అక్క కూతురికి పాప పుట్టింది. అంటే అక్కకు మనవరాలు. నేను చూడడానికి కరీంనగర్ అయితే వెళ్ళిన. అప్పుడు నా వెయిట్ ఎంత అంటే 71 kgs. ఇదే శారీ అండి. ఇదే శారీలో వెళ్ళిన. అక్కడైతే ఒక ఫోటో తీసుకున్నా పాపని ఎత్తుకొని. ఆ ఫోటో అయితే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఎంత అంటే ఈ బ్లౌజ్ చాలా అంటే చాలా టైట్. ఎంత టైట్ ఉన్నా బ్లౌజులు రాకపోయినా కూడా ఏ బ్లౌజ్కు కుట్లు ఇప్పలేదు నేను. ఎందుకంటే నేను వెయిట్ తగ్గాలని ఒక పట్టుదలతో ఉన్నా. నేను వెయిట్ తగ్గిన తర్వాతనే వేసుకుంటా అని తప్ప నేను దేనికి కుట్లు విప్పడం కానీ అసలు చేయలేదు. సో అది అప్పుడే అంటే ఒక డిసెంబర్లో అట్లా కుట్టించుకున్నా. ఇది అప్పుడు ఇదే శారీతో వేయించుకున్నా కదా. అప్పుడు ఈ బ్లౌజ్ ఎట్లుందంటే నాకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది. ఎందుకంటే నేను డిసెంబర్లో బ్లౌజ్ కుట్టించుకున్నా. జనవరిలో అది పాప పుట్టింది. జనవరి 24th అయితే నేను ఫోటో తీసిన కదా అక్కడ హాస్పిటల్లో. అప్పటికి నాకు కరెక్ట్ ఫిట్టింగ్లో ఉంది. కానీ అక్కడికి వచ్చిన బంధువులు కూడా ఆ పాపను చూడడానికి వచ్చిన వాళ్ళు ఏంది ఇంత లాభైనా అన్నారు. నేను అప్పటికే వెయిట్ తగ్గాలన్న ప్రయత్నం చేస్తూనే ఉన్నా. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసిన ఏంటి అంటే డైటింగ్ చేయాలని. ఒక నెల రోజులైతే రకరకాల ప్రయత్నాలు చేసిన అండి. సో అంతకు ముందు అంటే ఒక 2-3 years ముందు కూడా నేను ఆల్రెడీ డైటింగ్ చేస్తున్నా. 65 నుండి నేను 58కి వచ్చిన అన్నట్టు. మళ్ళీ ఆపరేషన్ తర్వాత 58 నుంచి మళ్ళీ 71కి పెరిగిపోయినా. అసలు నేను అంత పెరిగే వరకు అయితే చూసుకోను. ఎందుకంటే ఎప్పటికప్పట్లో వెయిట్ చెక్ చేసుకుంటూనే ఉంటాను. కానీ అదేంటో ఇంట్లో వెయిట్ మిషన్ పాడైపోయింది. డిజిటల్ వెయిట్ మిషన్ ఉండే, అది పాడైపోయింది. అసలు దాని మీద ధ్యాసే లేదు నాకు. అసలు చూసుకోలేదు. మనకి బ్లౌజులు టైట్ అయ్యే వరకు కూడా నేను వెయిట్ పెరిగినా అని అసలు గ్రహించలేదండి. సో అంత పొరపాటు నేనే చేసుకున్నా. అందుకని మీలో ఎవ్వరు అట్లా వేసుకోవద్దంటే మన ఇంట్లో వెయిట్ మిషన్ ఉండాల్సిందే. డిజిటల్ వెయిట్ మిషన్ హాస్పిటల్లో ఉంటుంది మాన్యువల్. కానీ నాకు అంత అసలు పెరిగినానే అసలు అసలు అనుకునే లేదు నేను. అంటే బాత బ్లౌజులు ఉంటాయి కదా, సో అవి వేసుకున్నప్పుడు మట్టుకే టైట్ అనిపించినాయి. మామూలుగా కొత్త ఏవిధంగా కుట్టించుకున్నా అవి కరెక్ట్ వచ్చినాయి. 55 నుంచి 58 వరకు అయితే వచ్చిన తర్వాత నాకు ఆపరేషన్ అయితే అయ్యింది. యూట్రస్ రిమూవ్ చేసేది. సో తర్వాత ఇంకా నాకు తెలియకుండానే వెయిట్ పెరిగిపోయినా. అంటే మనం రెస్ట్ తీసుకుంటాము. దాని ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వెయిట్ మిషన్ పాడైపోయింది. అది డిజిటల్ వెయిట్ మిషన్ ఉండే. మామూలుగా అయితే నేను ఊరికి చెక్ చేసుకుంటా. దానివల్ల నేను చెక్ చేసుకోలేదు. ఆ వెయిట్ మిషన్ పాడడం వల్ల అసలు నేను పెరిగినా అని అసలు అనుకోలేదు. ఎందుకు అంటే ఎక్కువగా ఆపరేషన్ తర్వాత నేను 2-3 నెలలు నైటీలు వేసుకునే ఉన్నా. ఎక్కువగా ఎవరైనా అంతే కదా, ఇంట్లో ఉంటే ఏం వేసుకుంటాం, నైటీలు వేసుకున్నామా అసలు వెయిట్ గెయిన్ అయింది తెలియదు. ఇంకొకటి ఏంటంటే మనం కొత్తగా ఏదైనా కుట్టించుకున్నాం అనుకో. ఇప్పుడు నా పరిస్థితి చెప్తా. అయితే కొత్తగా చీరలు తీసుకున్నప్పుడు బ్లౌజులు కుట్టించుకున్నాం, కొత్త చీరలే కట్టుకోబోతుంది నాకు. సో కొత్తగా కట్టుకున్నప్పుడు ఏంటంటే బ్లౌజ్ టైట్ అనిపిస్తే నేను వీళ్ళు టైట్ కుట్టిరు అనుకున్నా, కానీ నేను వెయిట్ పెరిగినా అనుకోలేదు. అయితే ఒక 2 బ్లౌజులు అలా వేసుకుని వేసుకున్నా. తర్వాతది ఇంట్లో పాతవి ఉంటాయి కదా బీరువాలు, అవి వేసుకున్నప్పుడు అవి రాట్లే, అంతకుముందు వచ్చినాయి. సో అప్పుడు అనుకున్నా అంటే నేను వెయిట్ గెయిన్ అయినా అనుకున్నా. సో అది అన్నట్టు అట్లా అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత నేను హాస్పిటల్లో అదేంటంటే మాన్యువల్ వెయిట్ మిషన్ దాంట్లో చూసుకున్నప్పుడు తెలిసింది నేను 71 ఉన్నా. ఎక్కడ 58, ఎక్కడ 71. ఇంకా అయిపోయింది. ఇంకా నాకు మనసులో పట్టడం లేదు. కానీ ఏం చేద్దాం, అంతకుముందు నేను డైటింగ్ చేసింది ఏంటి అంటే ఫ్రూట్స్ డైటింగ్. ఆ ఫ్రూట్స్ డైటింగ్తో ఎట్లా అంటే రోజుకు 750 గ్రాముల వరకు తగ్గేదాన్ని. అంటే 1/2 kg నుంచి 750 గ్రాములు. కానీ నేను 1 week చేయాలని పెట్టుకుంటే ఒక 3-4 days చేస్తుంటే తర్వాత చేయలేకపోయేదాన్ని. అన్నం తినాలనిపించేది. ఎందుకంటే నేను అన్నం తినకుండా ఉండలేను. సో చాలా మంది నాలాంటి వాళ్ళు ఉండొచ్చు, అన్నం తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళు. సో అందుకని నాకు ఆ డైటింగ్ చేయాలంటే నాకు భయం వేసింది. అమ్మో నేను తినకుండా ఉండలేను. అప్పుడే చాలా కష్టపడ్డా. వారంలో 3 రోజులు చేసేదాన్ని, తర్వాత తినేదాన్ని, మళ్ళీ తర్వాత 3 రోజులు. ఇట్లా చాలా కష్టపడుకుంటూ లిక్విడ్ డైట్లు చేసి 2-3 రోజులు అట్లా చేసి ఇట్లా చేసి రకరకాలుగా చేసి రకరకాల ప్రయత్నాలు చేసి అప్పుడు నేను 65 నుంచి 58కి వెళ్ళిన. సో 58 తర్వాత ఇంకా నేను వెయిట్ గెయిన్ అవ్వలేదు. ఎట్లా అవ్వలేదంటే నేను ఏం చేసేదానంటే మార్నింగ్ మామూలుగా టీ తాగేదాన్ని, టిఫిన్ తింటుంటే మధ్యాహ్నం లంచ్ చేసేదాన్ని. సో ఈవినింగ్ మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు టీ తాగేదాన్ని. కానీ నైట్లో డిన్నర్ చేయకపోయేదాన్ని. ఎందుకంటే నేను నైట్ వచ్చేసరికి 10:30. దానివల్ల నేను ఇంకా వెయిట్ గెయిన్ అవ్వలేదు, అంతే ఉన్నా అన్నట్టు. సో 58లోనే ఉన్నా, 58, 59 అంతే ఉన్నా.
ఇంకా ఏంటి చెప్పాను కదండి, ఆపరేషన్ తర్వాత నేను పెరిగింది నాకే తెలియలేదు. 71 వచ్చిన తర్వాత తెలుసుకున్నా. సో ఈసారి ఇప్పుడు నేను డైటింగ్ చేయడానికి భయపడ్డా. అప్పట్లాగా నేను ఫ్రూట్స్ రైట్ చేయలేను, ఎందుకంటే అప్పుడు నేను ఎంత కష్టపడినా నాకు తెలుసు అండి. నేను అసలు అన్నం తినకుండా ఉండలేను. అందుకనే తింటూ వెయిట్ లాస్ అవ్వాలి ఇట్లనే రకరకాల ప్రయత్నాలు చేసిన. ఫస్టే నేను ఏం చేయాలి అని ఇప్పుడు ఏం చేసిన అంటే, సో నైట్లో తినకపోతే వెయిట్ గెయిన్ అయితే అవ్వమని తెలుసు, కానీ వెయిట్ లాస్ అయితే అవ్వము. ఆ విషయం అయితే నాకు తెలుసు. ఎట్లా అనేసి ఏం చేసిన అంటే బ్రేక్ఫాస్ట్ నా మొత్తం మార్చేసిన. ఏంటంటే టీ కాఫీలు ఎట్లా ఏ డైటింగ్ చేసినా మనం టీ కాఫీలు మానేయాలి. మానేసి మార్నింగ్ మటుకు ఓన్లీ పెసర్ల మొలకలు లేదంటే ఇడ్లీ, ఇవి రెండే తినడం మొదలుపెట్టినా. ఇక మధ్యాహ్నం అయితే అన్నం తిన్నా, కొంచెం తగ్గించుకొని తిన్నా, అట్లా తిన్నాను. అలాగే నైట్ డిన్నర్ మానేస్తున్నా. కాబట్టి ఈవినింగ్, ఎందుకంటే లంచ్లో కొద్దిగా తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ నాకు నైట్ వచ్చిన తర్వాత ఆకలి వేయద్దు. అందుకని నేను ఈవినింగ్ వెళ్ళేటప్పుడు రాగుల జావ కానీ అంటే కీరా కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్ కానీ ఇట్లా తినడం మొదలుపెట్టి ఒక వారం రోజులు చూసుకున్నా. మంచిగా ఉంది వెయిట్ లాస్ అనేసి దాన్నే కంటిన్యూ చేసిన ఇట్లా. సో ఇది ఎట్లా చేసినా ఏంటి అనేది రోజు రెగ్యులర్గా పెట్టుకుంటూ వచ్చిన. కొద్ది రోజుల తర్వాత నేను 67కు వచ్చిన. 71 నుంచి అప్పటి నుంచి మంచిగా వెయిట్ తగ్గుతున్నా. పర్లేదు అనిపించి అందరికి ఉపయోగపడాలని నేను ఏం తింటున్నా ఎట్లా అనేసి వీడియోస్ అయితే పెడుతూ వచ్చిన. ఇప్పుడు ఎంత నాది వెయిట్ అంటే 58, 59 అండి. సో ఇంతలో ఉన్నా. ఎంత తగ్గినా 71 నుంచి ఇక్కడ వరకు. మరి నేను తినకుండా చేసిన డైటింగ్ అంటే లేదు, తింటూ వెయిట్ లాస్ అయ్యాను. ఎట్లా ఏం తిన్నా ఏంటి అనేది వీడియోస్ పెట్టుకుంటూ వచ్చిన. 67 ఉన్నప్పటి నుంచి 59 వరకు వచ్చే వరకు మీకు వీడియోలో ప్రతిరోజు నేను వెయిట్ చూపించుకుంటూ చేసుకుంటూ వచ్చిన. అందుకని ఎవరైనా తింటూ వెయిట్ లాస్ అవ్వాలంటే మన ఛానల్లో రకరకాల వీడియోస్ పెట్టినా అండి. ఒక వారం రోజులు చేస్తే చాలండి, మనకే తెలిసిపోతుంది ఎంత తగ్గినాము అని. తర్వాతనే ఇంకా ఎక్కువగా చేయాలనిపిస్తుంది. సో నా పరిస్థితి అట్లనే. నేను 1 వీక్ చేసిన తర్వాత వెయిట్ చూసుకున్నా, బాగా తగ్గుతున్నాం, ఇదేదో బాగుంది అని అట్లా ఫాలో అయినా తప్ప ఇంకా నాకు ఎక్కడో చూసినాయి కదా ఏం కాదు. నా సొంతంగా నేను చేసినాయి. ఏదైనా డౌట్ వస్తే మటుకు మా డాక్టర్ని అడుగుతాను. ఎందుకంటే మనం చేసేది మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఏమైనా డౌట్లు వచ్చి ఏదైనా ఫుడ్ గురించి ఏమైనా క్యాలరీస్ గురించి డౌట్ ఉంటే మటుకు మా డాక్టర్ని అడుగుతాను. నేను చేసే దగ్గర ఏ డాక్టర్ అయినా కూడా మనం ఏది అడిగినా కూడా చెప్తారండి. సో మా డాక్టర్స్ అంతా మంచి వాళ్ళు కాబట్టి మనకి ఏదైనా సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇట్లా అన్నట్టు ఇట్లా చేసి అయితే నేను ఇప్పుడు 58, 59 అండి ఉన్నా. ఇంత మీరు కూడా తగ్గాలి అంటే మనకు ఒక పట్టుదలతో చేయాలి. పట్టుదలతో నేను వెయిట్ తగ్గాలని పట్టుదలతో చేస్తే తప్పకుండా తగ్గుతారు. రకరకాల వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, చూడండి. మీరు ఎంత తగ్గాలంటే తగ్గి. ఇప్పుడు కూడా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, మీరు ఎంత తగ్గాలనుకుంటారు మీరు చెప్తే మీకు తగ్గట్టు వీడియోస్ చేస్తాను నేను. ఎందుకంటే మీరు కామెంట్స్ చేయాలి, చేస్తేనే కదా నేను మీకోసం చేసేది. నేను ఏదన్నా నాకు తెలియకపోయినా చెప్తున్నాను కదండి, కొన్ని ఉంటాయి దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఏంటి అని ఇట్లాంటివి మా డాక్టర్లను కూడా అడుగుతుంటానండి. నేను ఏదైనా నాకు కొంచెం అనుమానం వస్తే. అందుకని మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే, మీరు ఎంత తగ్గాలనుకుంటున్నారు ఏంటి అవన్నీ చేయండి. మీరు కామెంట్స్ చేస్తేనే ఆ కామెంట్స్ మీదనే వీడియోస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. లేదంటే నేను మీకు ఏదో డౌట్ ఉన్నా నాకు కామెంట్స్ చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. సో రకరకాల డైటింగ్ వీడియోస్, రకరకాల డైటింగ్ ఫుడ్ మీకు ఎలా కుకింగ్ చేసుకొని ఎలా తినాలి ఇవన్నీ ముందు మన వీడియోలో అన్నీ ఉంటాయండి. అయితే నేను డైట్ చార్ట్ కూడా పెడదాం అనుకున్నా, కానీ ఎవరు కామెంట్ చేయలేదని ఆగిపోయినా అండి. మీరు కామెంట్స్ చేస్తే మీకు అవసరం అనుకుంటేనే నేను డైట్ చార్ట్ కూడా పెడతాను. ఎందుకంటే నాకు కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి, బాగా చూస్తున్నారు, బాగా కామెంట్స్ చేస్తున్నారంటే నాకు కూడా చెయ్యాలని అనిపిస్తుంది అండి ఏదైనా కూడా. సో అందుకే అండి మీరు కామెంట్స్ చేస్తేనే నేను అన్నీ పెడతాను. మీకు ఏది కావాలంటే అది పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారో అనుకోవద్దండి, నలుగురికి నాలాగా మీకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా అండి, అంతే.